హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఆర్డిఓ చీఫ్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రుద్రం 4 అనే మరో మిజైల్ కూడా డెవలప్మెంట్లో ఉందని బయటపెట్టారు. దీన్ని బట్టి గ్రౌండ్ ఫోర్స్లో అగ్ని సిరీస్ని ఎలా డెవలప్ చేసిందో ఎయిర్ ఫోర్స్ కోసం రుద్రం సిరీస్ ఏరో బలిస్టిక్ మిజైల్స్ని కూడా అలానే ఎక్స్పాండ్ చేస్తుందని అర్థమవుతుంది. రుద్రం సిరీస్ అన్నది ఫస్ట్ ఒక యాంటీ రేడియేషన్ మిజైల్గా మొదలైంది. యాంటీ రేడియేషన్ అంటే ప్రత్యేకంగా రెడార్స్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ రేడియేషన్ని బట్టి వెతుక్కుంటూ వెళ్ళి వాటిని నాశనం చేసేవి. రుద్రం 1 ప్రపంచంలోనే బెస్ట్ ఏఆర్ఎం అని తెలిసింది, 200 కిలోమీటర్ల రేంజ్. అయితే డిఆర్డిఓ రుద్రం 2కి వచ్చేసరికి గ్రౌండ్ అటాక్ వర్షన్ని కూడా తీసుకొచ్చింది. రెండింటికి 300 కిలోమీటర్స్ రేంజ్. ఒక వర్షన్ గ్రౌండ్ మీద ఉన్న అన్ని రకాల టార్గెట్స్ కోసం, ఇంకోటి రెడార్స్ కోసం. ఈ మిజైల్ ఇప్పుడు టెస్టింగ్లో ఉంది. తర్వాత రుద్రం 3 కూడా క్యారేజ్ ట్రయల్స్లో ఉంది. అంటే ఫైర్ చేయకుండా జెట్లో ఫిట్ చేసి సేఫ్గా ఫ్లై చేస్తుందా లేదా అని ముందు ట్రయల్స్ జరుపుతారు. ఈ స్టేజ్లో ఉంది. 500 కిలోమీటర్ల రేంజ్. దీన్ని కూడా 2 రకాల టార్గెట్స్ మీద వాడచ్చు. అయితే ఇప్పుడు రుద్రం 4 కూడా డెవలప్మెంట్లో ఉందని చెప్తున్నారు. ఈ మిజైల్ ఎస్టిమేటెడ్ రేంజ్ అయితే 800 కిలోమీటర్లు. ఇది రష్యన్ కింజాల్ స్పీడ్తో అయితే మ్యాచ్ అవుతుంది లేదా దాటొచ్చు కూడా. కింజాల్ టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ 10 స్పీడ్కి వెళ్తుంది. రుద్రం 2 స్పీడ్ మ్యాక్ 5.5. బలిస్టిక్ మిజైల్స్ రేంజ్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి రుద్రం 3 నుండి 4కి వెళ్ళేసరికి మ్యాక్ 10ని రీచ్ అవ్వచ్చు లేదా క్రాస్ అవ్వచ్చు. బలిస్టిక్ మిజైల్స్ ఇలా మ్యాక్ 5 అంటే హైపర్సోనిక్ స్పీడ్ని రీచ్ అవ్వడం అనేది కామన్. అయితే కింజాల్ కానీ రుద్రం సిరీస్ కానీ రెగ్యులర్ పారాబోలా ట్రాజెక్టరీ కాకుండా రూట్ని మార్చుకుంటూ వెళ్తాయి. స్టాప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మెనోరబిలిటీని పర్ఫామ్ చేసే వాటిని హైపర్సోనిక్ బలిస్టిక్ మిసైల్స్ అని పిలుస్తున్నారు. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రుద్రం సిరీస్ టెస్టింగ్లో ఉందని ఇజ్రాయెల్ నుండి 250 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ర్యాంపేజ్ రాక్స్ అనే ఎయిర్ లాంచ్ బలిస్టిక్ మిసైల్స్ని కొంది. సో ఎయిర్ ఫోర్స్కి వీటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది. అయితే మరి ఈ ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి? గ్రౌండ్ మీద నుండి ఫైర్ చేసే వాటికి వీటికి తేడా ఏంటి? ఎయిర్ ఫోర్స్కి ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంది? క్రూజ్ మిసైల్స్ అనేవి కొన్ని రకాల ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్తో నడుస్తాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని ఫ్యూయల్ని మండించుకుంటూ చాలా తక్కువ ఎత్తులో వెళ్తాయి. అయితే బలిస్టిక్ మిసైల్స్లో రాకెట్ ఇంజిన్స్ ఉండి ఫస్ట్ చాలా పైకి వెళ్ళి పారాబోలా రూట్లో కిందకు వస్తాయి, చాలా హై స్పీడ్తో కూడా. అయితే ఈ క్రూజ్ మిసైల్సే కాకుండా బలిస్టిక్ మిసైల్స్ని కూడా ఫైటర్ జెట్స్, బాంబర్స్ నుండి ఫైర్ చేయొచ్చు. ఇవి కూడా గ్రౌండ్ లాంచ్డ్ మిసైల్స్ లాగానే పైకి వెళ్ళి పారాబోలా రూట్లోనే వెళ్తాయి. అయితే ఇవి కొన్ని అడ్వాంటేజ్లను ఇస్తాయి. ఫస్ట్ గ్రౌండ్ లాంచ్డ్ మిసైల్స్లో అయితే వాటికి ట్రాన్స్పోర్ట్ ఎరెక్టర్ లాంచర్ లేదా క్యానిస్టర్స్ కావాలి. ఇవి నార్మల్ వెహికల్స్ కావు, స్పెషలైజ్డ్ వెహికల్స్. హెవీ లోడ్తో కూడా చాలా కష్టమైన ప్రాంతాల్లో ముందుకెళ్ళగలవు. మిజైల్ని ప్రిపేర్ చేసి టార్గెట్ని సెట్ చేయడం లాంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అందుకే ఇవి చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. అదే ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ అయితే ఫైటర్ జెట్స్లో ఫిట్ చేస్తే చాలు. ఇలాంటి వెహికల్స్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సెకండ్, సేఫ్టీ. గ్రౌండ్ లాంచ్డ్ మిజైల్ లాంచర్స్ అనేవి బోర్డర్స్ దగ్గరికి వెళ్తుంటే డ్రోన్ లాంటి రెక్కీ ప్లాట్ఫామ్స్ వాటిని గుర్తిస్తాయి. వాటి మీద దాడులు కూడా జరుగుతాయి. అమెరికా హూదీ రెబల్స్కి చెందిన ఎన్నో మిజైల్ లాంచర్స్ని ఇలా ఎయిర్ స్ట్రైక్స్లో నాశనం చేసింది. కాబట్టి ఈ లాంచ్ వెహికల్స్ అనేవి చాలా సేఫ్ జోన్లో ఉండి ఫైర్ చేయాలి. ఇలా చేసినప్పుడు స్ట్రైక్ రేంజ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. కానీ జెట్స్ బోర్డర్స్ దగ్గరికి వెళ్ళి ఫైర్ చేసి ఇమ్మీడియట్గా వచ్చేయగలవు. సో శత్రువు భూభాగంలో చాలా లోపలికి దాడి చేయొచ్చు. నెక్స్ట్, మిజైల్ రేంజ్. రష్యన్ ఇస్కందర్ మిజైల్ 3.8 టన్నుల వెయిట్ ఉంటుంది, 500 కిలోమీటర్ల రేంజ్. కానీ కింజాల్ 4.3 టన్నుల వెయిట్ ఉండగా 2000 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అంతెందుకు, మన ఎయిర్ ఫోర్స్ కొన్న ర్యాంపేజ్ ఎక్స్ట్రా అనే రాకెట్లో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ 150 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ అయితే జెట్లో ఫిట్ చేశాక 200 కిలోమీటర్లు అయింది. ఎందుకంటే భూమికి తక్కువ ఎత్తులో గాలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
ట్రావెలింగ్ చేసే దేనికైనా సరే ఇది అడ్డొస్తుంది. దీనివల్ల ఎనర్జీ అనేది బాగా ఖర్చు అవుతుంది. అయితే పైకి వెళ్లే కొద్దీ ఈ గాలి డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. బలిస్టిక్ మిజైల్స్ని కూడా ఇలా గ్రౌండ్ మీద నుండి ఫైర్ చేసి పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కొన్ని కిలోమీటర్లలోనే ఎక్కువ శాతం ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. కానీ ఫైటర్ జెట్స్ అయితే ఏరో బలిస్టిక్ మిజైల్స్ని 10-15 కిలోమీటర్ల ఎత్తు నుండి ఫైర్ చేస్తాయి. సో చాలా ఎనర్జీ సేవ్ అయ్యి ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. ఇప్పుడు 500 కిలోమీటర్ల ప్రళయంది 5.5 టన్నుల వెయిట్. కానీ రుద్రం 3 ఖచ్చితంగా 1.5 టన్స్ లోపే వెయిట్ ఉంటుంది. ఇలా సైజు తగ్గే కొద్దీ కాస్ట్ తగ్గినా తగ్గకపోయినా పెద్ద సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఈజీ అవుతుంది, మెయింటైన్ చేయడం కూడా ఈజీయే. ఇంకో పక్క ఈ సైజ్ తగ్గే కొద్దీ శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి స్టాప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా చిన్న సైజుతో ఈజీ ప్రొడక్షన్, మొబైల్ లాంచర్స్ అవసరం లేకపోవడం, సేఫ్గా ఫాస్ట్గా లాంచ్ చేయడం అనే అడ్వాంటేజ్లు ఉంటాయి. ఇది గ్రౌండ్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్స్తో కంపేర్ చేస్తాయి. అయితే ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ బ్రహ్మోస్, స్కాల్ప్ లాంటి క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ కూడా హై స్పీడ్ మిసైలే కాబట్టి పక్కన పెడదాం. అయితే స్కాల్ప్ అనేది టర్బోజెట్ పవర్డ్ సబ్సోనిక్ మిసైల్, 0.9 మ్యాక్స్ స్పీడ్. 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్న టార్గెట్ మీద దాడి చేయడానికి దాదాపు 17 నిమిషాల టైం తీసుకుంటుంది. అదే టర్బోఫాన్ ఇంజిన్ ఉన్న మిజైల్స్ అయితే 20 నిమిషాల కన్నా కూడా ఎక్కువ టైం పడుతుంది. కానీ రుద్రం 2 అదే 300 కిలోమీటర్లని 400 సెకండ్లు అంటే 7 నిమిషాల్లోపే రీచ్ అవుతుంది. ఫైటర్ జెట్స్ మిజైల్స్ని ఫైర్ చేయడానికి బోర్డర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు శత్రువుల ఎవాక్స్ గుర్తించి ఎయిర్ డిఫెన్స్ని మిజైల్స్ రాబోతున్నాయి రెడీగా ఉండండి అని అప్రమత్తం చేయొచ్చు. అయితే ఈ ఏఎల్బిఎమ్స్ క్రూజ్ మిసైల్స్ కన్నా కూడా చాలా తక్కువ రియాక్షన్ టైం ఇస్తాయి. అలాగే ఎయిర్ బేస్ల్లో ఉండే స్ట్రాంగ్ షెల్టర్స్, అండర్ గ్రౌండ్ బంకర్స్ మీద దాడి చేయాలన్నప్పుడు హై స్పీడ్ బలిస్టిక్ మిజైల్సే కానీ సబ్సోనిక్ మిజైల్స్ పనిచేయవు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా గ్రౌండ్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్స్తో కంపేర్ చేస్తే ఏరో బలిస్టిక్ మిజైల్స్ చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ని ఇస్తాయి. ఇలాంటి మిజైల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద వీటితోనే దాడి చేసింది. ర్యాంపేజ్, రాక్స్, స్పారో లాంటి మిజైల్స్ ఉన్నాయి. రష్యా కింజోల్. డిఆర్డిఓ కూడా ఎయిర్ ఫోర్స్ కోసం రుద్రం ఫ్యామిలీని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంది. రుద్రం 2 టెస్టింగ్లో ఉండగానే 3 టెస్టింగ్కి రెడీ అవుతుంది. 4 డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ మొదలైంది. ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ మీద ఫైర్ చేసిన మిజైల్స్ అన్నీ కూడా ఫైటర్ జెట్స్ నుండి ఫైర్ చేసినవి. సో ఎయిర్ ఫోర్స్ది ఎంత ముఖ్యమైన రోల్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ స్ట్రైక్ కేపబిలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి చాలా వెపన్స్ రెడీ అవుతున్నాయి. ఫైనల్గా 800 కిలోమీటర్ల ఎస్టిమేటెడ్ రేంజ్తో హైపర్సోనిక్ రుద్రం 4 కూడా డెవలప్మెంట్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.